అంటూ గానికి 22 పస్తుల మస్తు కట్అవుట్ బచ్చాగాళ్ళ బ్యాచ్ ఉండేది వచ్చిన వంటే సుట్టు నైటు చెక్కి డప్పు బుల్లెట్ ఖుషి రగట్టుకోని దయచేసి ఒక కుర్చీ తీసేయాలి స్టక్ అయింది అది పాట పూలుతా ఏందో లాక్ చూడు పాట స్టార్ట్ అయింది కమాన్ ఫాస్ట్ తిరగాలి అంటూ గానికి 22 పస్తుల మస్తు కట్అవుట్ బచ్చాగాళ్ళ బ్యాచ్ ఉండేది వచ్చిన మంటే సుట్టు చైర్ తీసేయండి సీనన్ అవుట్ చైర్ పోవాలి చైర్ జరగాలి అంతేనా అంతే ఉంటుంది మరి అంతే మళ్ళా స్టార్ట్ దయచేసి దయచేసి కుర్చీ తీసేసాలి ఒకటి ఎవరైతే అవుట్ అయ్యారో కుర్చీ జరపాలి కుర్చీ జరపాలి అట్లా తర్వాత తీసుకుంటాను దయచేసి ఒక కుర్చీ తీసేయాలి దయచేసి ఒక కుర్చీ తీసేయాలి ఎవరు అవుతారు సరే జరుగుతుంది ఎవరో ఒకరు మహాలక్ష్మి అవుట్ ఒక చైర్ తీసేయాలి దయచేసి ఒక చైర్ తీసేయాలి ఒక చైర్ తీయాలి దయచేసి ఒక చైర్ తీసేయాలి దయచేసి మరలో ఒక చైర్ తీసివేయాలి దయచేసి అందరూ చక్కగా ఆడుతున్నారు జర జాగ్రత్తగా ఇప్పుడు క్రిటికల్ స్టేజ్ వచ్చింది అక్క ఒక నేను చూసి ఆ చైర్ దగ్గర నిలబడుతుంది పోయిపోయాడు దయచేసి ఒక చైర్ తీసేయాలి మరలో ఒక చైర్ తీసేయాలి పోయి మాధవ కాశ
మరలా ఒక చేరు చాలా క్రూషియల్ గా ఉంది. ఉన్నది 4 పేర్లు, ఉన్నది పార్టిసిపెంట్స్ 5. అయ్యో 4 అయిపోయారు. ఒక చైర్ తీసేయాలి. ఇప్పుడు చాలా రసవత్తరంగా ఉంది. 4 కూడా మగవాళ్ళే ఉన్నారు. ఇప్పుడు చూడాలి, దూరం కావాలి. మినిమం 2 ఫీట్ దూరం ఉండాలి ఇప్పుడు ఖచ్చితంగా. ఇప్పుడు అయ్యో మల్లేష్ బాబు అవుట్ అయ్యాడు. దయచేసి మరలా ఒక చైర్ తీసేయాలి. ఇప్పుడు అతి క్రూషియల్ గా ఉంది, అత్యంత అద్భుతంగా ఉంది. లాస్ట్ 3 ఉన్నారు. దయచేసి అద్భుతంగా స్టేషన్ లో పక్క జరిపాడు. ఒకటే చైరు నిర్ణీత, ఎవరు విజేత అని నిర్ణయించినటువంటి చైర్ గురించి రసవత్తరమైన పాట. ఏదైనా కూర్చోండి. స్పీడ్గా వెళ్ళాలి, స్పీడ్గా అట్లా మీరు మెల్లగా పోతే కాదు, స్పీడ్గా దిగాలి. స్పీడ్గా దిగాలి, మెల్లగా కాదు. ఝాన్సీ జరగట. సౌండ్ పోలేదు, ఎవరో మిక్కి తక్కువ చేసినాడు సౌండ్. చూసావా పెళ్లి రోజు సందర్భంగా ఇప్పుడు నేనేం